కల్వకుర్తి నీళ్లతో పాలమూరు బీడు భూములు తడవనున్నాయి. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు నిజమై నీళ్లు వస్తూ ఉండడంతో జనం ఖుషి అవుతుండ్రు. ఇంకిత ముచ్చట బాలకృష్ణ అందిస్తాడు. రాష్ట్రం వచ్చినప్పుడు జనం ఎంత సంతోషపడ్డారో కల్వకుర్తి కాలువలకు నీళ్ళు వచ్చినప్పుడు పాలమూరు జనం అంతే సంతోషపడుతున్నారు. ఎందుకంటే గిన్ని దినాల సంది ఈ నీళ్ళ కోసమే పాలమూరు జనం గోసపడ్డారు. పాలమూరు జిల్లా పోంటి కృష్ణా ఏరు 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. అయినా కూడా చుక్క నీళ్లు లేక బంగారు పండే భూములున్నా కూడా భూములుగా మారి రైతులంతా కూడా ఇళ్లను ఊళ్ళను వదిలి పొరుగు రాష్ట్రాల్లోకి వలసపోయినరు. పొట్ట చేత పట్టుకుని వలసపోయిన రైతులంతా కూడా బంగారు పండే భూములను వదులుకొని బాధపడుతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. 70 ఏళ్ల సంధి నీళ్లు లేక పంట పొలాలని బీళ్లుగా మారడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం మొదలైంది. మన రాష్ట్రంలో మన హక్కుల కోసం మొదలైన ఉద్యమం పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం కలలుగన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అలాగే హరీష్ రావు సారు ఈ నీళ్ల కోసమే ఎన్నో రోజులు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగానే పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న జొన్నలపగూడ గుడిపల్లగట్టు ప్రాజెక్టుల కింద నీళ్లు రావడం జరిగింది. ఈ లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 ఈ రెండు లిఫ్ట్ల కింద జొన్నలపగూడ గుడిపల్లగట్టు కింద 1,65,000 ఎకరాల భూములకి నీళ్లు వచ్చినాయి. ఈ కాలువల పంటి నీళ్లు పరుగులు పెడుతుంటే రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. రైతులంతా కూడా ఎంతో సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు. అయితే 70 ఏళ్ల సంధి నీళ్లు లేకుండా బీళ్లుగా మారిన భూములలో బంగారు పండే పంటలు పండడంతో రైతులంతా కూడా ఈ నీళ్లతోటి బంగారం పండించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎంతో సంబరపడుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.